ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం 5 నుంచి 6 ఈరోజు ఆదివారం. మీరందరు లేచారా? ఉదయకాలం 5 to 6, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 ఆదివారపు ఆరాధనలో అందరూ బెల్లంపల్లి చుట్టుపక్కల వారు బెల్లంపల్లికి, హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ ప్రామిస్ ల్యాండ్కి వచ్చేసేయండి. ఉదయకాల ఆరాధనలు మిస్ చేసుకోకండి, ప్రభువుని ఆరాధించండి. వ్యక్తిగతంగా రోజు మీకు చెప్తున్నాను, వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ, ఈ దినం దేవుని వాగ్దానం మీరు రిసీవ్ చేసుకోవడమే కాక ఆత్మీకంగా బలపరచబడి క్షేమాభివృద్ధి నొందొచ్చు, దేవుని దీవెనలు పొందొచ్చు, వాక్యములు ఎదుగుతూ ప్రార్థనలో ఎదగాలి. ఇంకా మారు మనసు పొందని రక్షణ లేని వారు ఎవరంటే ఇదే రక్షణ దినం. యేసు మీ రక్షకుడు, దేవుడు మీ పాపాల నిమిత్తం మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. ఏంటి? యేసయ్యను నమ్మితే నిత్య జీవం, పరలోకం. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా యేసు ప్రభుని నమ్మండి. దేవుని బిడ్డలుగా మనకు ఎంతో చక్కటి వాగ్దానాలు ప్రభు ఇస్తున్నాడు. హృదయపూర్వకంగా స్వీకరిద్దాం. ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నప్పుడు మీరు కూడా విని నాతో కలిసి ప్రార్థించండి. నేను చదువుతున్న యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాట చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. నోటి మాటలు కొన్నిసార్లు గాయాలైతే, మనుషులు పెట్టే నిందలు, అవమానాలు, మన మీద వేసే వ్యతిరేకతలు, అవన్నీ నొప్పి గాయమైపోయి ప్రళయంలాగా మన మీద పడుతుంది. అటువంటి ప్రళయమైన, అటువంటి నొప్పైన, అటువంటి గాయమైన మాన్పివేసే దేవుడు నీ దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నా మీద వ్యతిరేకత వచ్చింది, నింద వేశారు, గాయపరచబడిన, ఏం టెన్షన్ పడద్దు. ప్రళయం వచ్చినా నేను తప్పిస్తానంటున్నాడు. నీకు కలిగినటువంటి మనుషుల నోటి మాట వలన వచ్చే బాధ నుంచి నేను విడిపిస్తాను. చూడండి, మనుషులు పెట్టే బాధ నుంచి, ప్రళయం నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు ఆయన. అందుకే భయపడొద్దు. నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీ పక్షమై వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీ పక్షంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు రిసీవ్ చేసుకోండి. నువ్వు మాటను విశ్వసించండి. అది యోబు గ్రంథంలో రాయబడిన మాట అయినా అది నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి నీకు కలుగుతున్న ప్రతి నొప్పి నుంచి, ప్రళయము నుంచి, ప్రళయం అనే భయము నుంచి నేను విడిపించబోతున్నాడు దేవుడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీకు నొప్పి, బాధ, వేదన, దుఃఖము, ఆయాసము ఏది నీకు అది తగ్గలకుండా నేను కాపాడతా. కాబట్టి ప్రతి బాధ నుంచి నిన్ను కాపాడి, ప్రతి ప్రళయము నుంచి నిన్ను విడిపించదని ఈరోజు వాగ్దానం. నీవు తెలుసుకో, ప్రతి బాధ నుంచి నిన్ను కాపాడి, నీకు ఎదురవుతున్న ప్రళయం, నీకు ఎదుర్కొంటున్న భారం, పోరాటం నుంచి నిన్ను విడిపించే దేవుడు ఆయన. కాబట్టి ప్రతి బాధ నుంచి నిన్ను విడిపించి, ప్రతి భయము నుంచి నిన్ను తప్పించదని వాగ్దానం. అందరు చెప్పండి, ప్రతి బాధ నుంచి నిన్ను విడిపించి, ప్రతి భయము నుంచి నిన్ను తప్పించదని. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు ప్రభు మనకిస్తున్న ఈ వాగ్దానం. ఈరోజు ఆదివారం అందరు రిసీవ్ చేసుకొని ప్రార్థించండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అంతేకాక రేపటి నుంచి మరి డోన్లో మీటింగ్స్ ఉంటున్నాయి. నంద్యాల దగ్గర డోన్ మీటింగ్స్, ప్రార్థించండి. డోన్లో ఆ యొక్క అద్భుతమైనటువంటి ఓనేరో స్కూల్ ప్రక్కన మరి వెంకటనాయపల్లి ఆ యొక్క రోడ్, అద్భుతమైనటువంటి సభలు, ఉచితంగా ప్రభువు రక్త బలియాగం ద్వారా మనం పొందినటువంటి రక్షణ, స్వస్థత, విడుదల మనం చూడబోతున్నాం సభల్లో. దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయములతో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుండి విడుదల, మనుషుల భయం నుండి విడుదల, భూ సంబంధించిన బంధకాల నుంచి విడుదల, ఇతర పాపాల నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, ప్రతి భయము నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తూ ప్రతి బంధకములు తొలగించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని నీ బిడ్డలకు అనుగ్రహించి నువ్వు నిలబెట్టి తోడై ఉండమని ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరెక్కడెక్కడ మా ప్రియులు ఉన్నారో వారందరినీ క్షేమము, రక్షణ, ప్రొటెక్షన్, వారు ఉన్న దేశంలో విడుదల, భారతదేశాన్ని రక్షించండి. ఆ సేవకురాలు వారి బిడ్డల మీద నీ ప్రొటెక్షన్, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన క్రియలను బంధిస్తూ మా పట్ల, మా కుటుంబాల పట్ల నీ కృపాక్షేమం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలు. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఆదివారం ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి 3 ఆరాధనలు మిస్ చేసుకోకండి. రేపటి నుంచి డోన్లో మీటింగ్స్, నంద్యాల దగ్గర డోన్, అద్భుతమైన సభలు,
ఓనేరు స్కూల్ ప్రక్కన వెంకటనాయపల్లె రోడ్ అద్భుతంగా ఆ యొక్క ప్రాంతంలో గొప్ప ఉజ్జీవ మహాసభలు జరగబోతుంది. దైవజనులకి, విశ్వాసులకి, ఆత్మీయులకి ప్రేమపూర్వక ఆహ్వానం. మనందరం కలిసి 5, 6, 7, 8 డోన్లో ఈ సభలు ఘన విజయం పొందబోతున్నాం. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించిన గాక. అంతేకాక బెల్లంపల్లి మీటింగ్స్ అండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని ఈ మాటలు వింటున్నారో, ఈ లైవ్ చూస్తున్నారో, 9, 10, 11 ఈ ఫిబ్రవరి 9, 10, 11 3 దినాలు ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో. పరిశుద్ధాత్మదేవుడు బలంగా కదులుతున్నాడు ఇక్కడ జరిగే ఉపవాస ప్రార్థనల పండుగల ద్వారా. కాబట్టి బెల్లంపల్లికి ఎక్కడి నుంచైనా మీరు రావడానికి ట్రైన్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఉచితమైన అకామిడేషన్, ఉచితంగా భోజనం, బలమైన వర్తమానం, శక్తివంతమైన ఆరాధన, మీకు వ్యక్తిగత ప్రేయర్స్. కాబట్టి 9, 10, 11 కాబట్టి శుక్ర, శని, ఆదివారాలు 3 దినాలు బెల్లంపల్లి సభలకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీరందరూ వచ్చి దీవించబడాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.